మీ హయాంలో ఏదైనా చిన్న నీటి ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేశారా? ఏవి చేశారు? లిఫ్ట్ ఇరిగేషన్స్ చాలా ప్లేసెస్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్టీ అండ్ ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించి అంటే కొంత అమౌంట్. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలిగారు మీరు? ఆయకట్టు అనేది నాకు అంత పెద్దగా ఐడియా లేదు, కానీ మొత్తానికి అయితే 50 lakhs acres సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలు అవన్నీ ఉండేది మనకి. లిఫ్ట్ ఇరిగేషన్ దెన్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమో 10,000 acres వరకు మాత్రమే నాకు ఉండేది, మిగిలిన అంతా కూడా మేజర్ ఇరిగేషన్కి వెళ్ళేది. సో అట్లా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి ఆ ఏరియాస్లో చేయాల్సినటువంటి ఫండ్స్ ఎక్కువ యూజ్ చేయలేదు. సో దానికి సంబంధించి ఎంత అమౌంట్ యూజ్ చేయాలా, దానికి ఎంత ఎక్కడెక్కడ ఇవ్వాలి అని చెప్పేసి మనం అడిగి ఎస్సీ ట్యాంక్స్కి ఎస్టీ ట్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మెల్లమెల్లగా ఫండ్స్ ఇస్తూ రావడం జరిగింది. సో అట్లా అక్కడ ఆ ప్రాంతంలో కూడా కొంచెం ఎక్కువ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వర్క్స్ జరిగినట్టయింది. సో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాను. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా ప్లేసెస్లో ఇవ్వడం జరిగింది. మన నర్సాపూర్లో, మెదక్ జిల్లాలో ఇవ్వడం జరిగింది, నర్సాపూర్లో ఇవ్వడం జరిగింది, నల్గొండలో ఇవ్వడం జరిగింది, ఖమ్మంలో ఇవ్వడం జరిగింది, మహబూబ్ నగర్లో ఇవ్వడం జరిగింది. సో అట్లా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా ప్లేసెస్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నా కూడా చూసి ఆ జిల్లాకు అలొకేషన్ అయినటువంటి ఏదైతే టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుందో దాని లిమిట్స్లోనే ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్లన్నీ నిజాయితీ చేసేవారు, ఏమైనా పర్సంటేజ్లో? కాంట్రాక్ట్స్ అవన్నీ మాకు సంబంధం లేదు, ఎందుకంటే జస్ట్ ఊరికే శాంక్షన్ అథారిటీ మాత్రమే ఇక్కడ మనకు మినిస్టర్ లెవెల్లో జరిగేది. తర్వాత కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లోకల్గా జిల్లా లెవెల్లో జరిగిపోయేది. సో దాన్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే మన మెయిన్ ఇంటెన్షన్ వర్క్ శాంక్షన్ దాని ఇంప్లిమెంటేషన్. అటువంటిది ఏం లేదు, మీరు ఎక్కడైనా తెలుసుకోండి. ఆ 4 డబ్బులు తీసుకుంటే మన పేదలు పొట్టగొట్టినట్టే తప్పితే మనం బాగుపడేది ఏమి ఉండదు. నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. లేదు, మా నాన్న అప్పటికి హెల్త్ సిక్ ఉంది, ఆ కాంట్రాక్ట్స్ కూడా పనిచేసి చాలా ఇయర్స్ అయిపోయింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా అంకుల్ వాళ్ళు, మా చిన్న వాళ్ళు చాలా వర్క్స్ చేసేది, డక్ వర్క్స్ కానీ బిల్డింగ్ వర్క్స్ కానీ లేదంటే రోడ్ వర్క్స్ కానీ చేసేది. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నర్సాపూర్ నియోజకవర్గంలో వాళ్ళు వర్క్ చేసుకోవడమే బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము చేయడం వల్ల ఏదో కాంట్రాక్ట్లో చిన్న పెద్ద ఏదో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులన్నీ మళ్ళీ నా మీదకి వస్తాయేమో అని చెప్పేసి భయానికి నా మీద కొంచెం కూడా ఇది రావద్దు, రిమార్క్స్ ఉండొద్దు అని ఆలోచనతోనే వాళ్ళు మెదక్ జిల్లాలో వర్క్స్ చేసుకోవడమే బంద్ చేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రాజశేఖర్ అంటే 1999లో మీరు గెలిచిన తర్వాత 3 టర్ముల అసెంబ్లీలతో రాజశేఖర రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. మీకు ఒక సొంత సోదరి కన్నా ఎక్కువగా మిమ్మల్ని అభిమానించారు, అదే అభిమానంతోనే క్యాబినెట్లోకి కూడా తీసుకున్నారు. అంటే ఆయన మరణాన్ని ఎలా జీర్ణించుకున్నారు మీరు? మేము అసలు మనుషులం కాలేకపోయాం కొద్ది రోజుల వరకు కూడా. ఆ రోజు మీరు ఉన్నారా? ఆయన ఇక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరేటప్పుడు మీరు ఉన్నారా? హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు లేము, కానీ అంతకంటే ముందు అసెంబ్లీ జరిగింది. September 30th రోజు మేమందరం అంటే కొన్ని జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడడానికి అన్న మా జిల్లా నాయకులందరూ కూడా పిలవడం జరిగింది. సో మేమందరం కూడా అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలా, ఇది ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలా, ఈ అసెంబ్లీ అయిపోతూనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తామమ్మా అని చెప్పేసి మమ్మల్ని పిలిపించి మాట్లాడి, ఆ తర్వాత 2 daysకే అసెంబ్లీ అయిపోయిన తర్వాత అన్న పోవడం, అది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధ అనిపించింది. ఇక అసలు నిజంగా కూడా ఒక తండ్రి కోల్పోయినటువంటి పిల్లలు ఎట్లుంటారో అట్లా అయిపోయింది మా పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని తెలిసిన తర్వాత మీరు అక్కడ నల్లకలోకి వెళ్ళారండి? అక్కడికి ఎవరం కూడా వెళ్ళలేదు, మేము అందరం కూడా మన సెక్రటేరియట్లో ఉన్నాం. రోషయ్య గారు కానీ నేను కానీ మళ్ళీ చాలామంది మినిస్టర్స్ కూడా ఎమ్మెల్యేస్ కూడా అక్కడనే ఉండిపోయినాం. సో ఆ నైట్ అంతా ఉన్నాం, మళ్ళీ మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవడం. ఎక్కడ ఏదేదో జనాలు ఏదో చెప్పడం, ఇక్కడ కనిపిస్తున్నారంట అక్కడ కనిపించారంట, అంటే అదేదో నిజంగానే ఏమో అయితే బాగుండు అని చెప్పేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పోలీస్కి, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఇటువంటిది జరిగింది. కానీ లాస్ట్కి అట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరు కూడా. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.